భారతదేశంలో 18-19 శతాబ్దంలో చలామణిలో ఉన్న వెండి నాణేలు, దమ్మిడీలు, చిల్లుకానులు, రాగి నాణేలు, అర్ధనాలు, అణాలు ఇలా 72 దేశాలకు చెందిన నాణేలను ప్రదర్శించినట్లు నాణేల సేకరణకర్త రాజేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక బోట్ క్లబ్ ఉద్యానవన గ్రంథాలయం వద్ద వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో వద్దపర్తి రాజేశ్వరరావు సహకారంతో పురాతన నాణేలు, వివిధ దేశాల కరెన్సీ నోట్ల ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా నాణేల సేకరణకర్త రాజేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశంలో 18-19 శతాబ్దంలో చలామణిలో ఉన్న వెండి నాణాలు, దమ్మిడీలు, చిల్లు కాసులు, రాగి నాణేలు, అర్ధనాలు, అణాలు, బేడలు, పావలా నాణేలు ఇలా 72 దేశాలకు చెందిన నాణేలను సేకరించినట్టు తెలిపారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ విశ్రాంతి జనరల్ మేనేజర్ ప్రసాద్ నాయుడు మాట్లాడుతూ ఇటువంటి పురాతన నాణేలు, వివిధ దేశాల కరెన్సీ నోట్ల ప్రదర్శన వల్ల కొన్ని శతాబ్దాలుగా తెలుగు గడ్డను పాలించిన రాజవంశీయుల పరిపాలనలో చలామణి అయిన నాణాలను తిలకించే అవకాశం లభించిందని అన్నారు. పురాతన నాణేలు మన ప్రాచీన వారసత్వ సంపదగా నిలుస్తాయని నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా నాణేల సేకరణకర్త వట్టపర్తి రాజేశ్వరరావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, చింతపల్లి సుబ్బారావు, పసుమర్తి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ ఇండియా దగ్గర 17వ సంవత్సరాలకి ఈవేళ వరకు అన్నీ ఉన్నాయండి. రాజదమ్మిడీలు, కానులు అన్నీ ఇందిరాగాంధీ, నెహ్రూ గారు, మోతీలాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్ అన్ని రకాలు ఉన్నాయండి. ఇది కాకుండా ఇతర దేశాలు కూడా దేశాలు ఉన్నాయండి. అలాగే లెటర్స్ కూడా ఉన్నాయండి. 1956 నుంచి కూడా లెటర్స్ ఉన్నాయండి. లెటర్స్ ఉండడం అంటే అది ఒక ప్రూఫ్ అండి. మన వాళ్ళు ఎవరినో వస్తున్నారంటే వాళ్ళు కూడా బంధించి నవ్వులు వస్తున్నారు, ఊరి పక్కన అందరూ చెప్పారు. బంధుత్వం ఉండేదండి. ఇప్పుడు చర్మలు వచ్చే బంధుత్వాలు పోయేటవి సార్. ఇవన్నీ కూడా ఎన్నో పేపర్లు పడుతుంది. ఇది గాంధీ గారి కర్ణాటక వచ్చి అండి 100 ఇయర్స్ అయిందండి. ఇప్పటికీ రన్నింగ్ రోజు సార్. చెప్పేది అనేది లేదు. ఇంకొక నా దగ్గర వాచీలు ఉన్నాయండి. ఇంకా డైమండ్ వాచీలు, ఆటోమేటిక్ వాచీలు ఎన్ని ఉన్నాయి సార్. ప్రాబ్లం ఎన్నో చిన్నప్పుడు ఆడుకున్న వస్తువులు కూడా ఇంకా ఉన్నాయి. శ్రీనివాస్ గారు చెప్పారు ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయండి, మీ లయన్స్ క్లబ్లో అడిగారు. ఆయన రిక్వెస్ట్ ప్రకారం మన బోట్ క్లబ్ వాకర్స్ అసోసియేషన్ అంగీకారంతో ఇక్కడ కలెక్షన్స్ పెట్టాము. అంటే వివిధ దేశాలకు సంబంధించిన 200 కాయిన్స్, అది మన భారతదేశంలో రూపాయి, 10 పైసలు, 5 పైసలు అంటే అపురూపమైన నాణ్యాలు అన్నప్పుడు ఉన్న జనరేషన్కి తెలియదు అసలు ఉన్నాయా అని కూడా. అంతా ఒక రూపాయి, 10 రూపాయలు, 20 రూపాయలు అనుకుంటారు కానీ అసలు కాయిన్స్ మారకంలో ఉన్నా అన్న విషయం కూడా, ఇటువంటి విషయాలు తెలియజేయడానికి ఇటువంటి కార్యక్రమం చేస్తున్న రాజేశ్వరరావు చాలా అభినందనీయులు. వారికి మా లైన్స్ వాకర్స్ అసోసియేషన్ ధన్యవాదాలు.